సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ ఎగ్జానోమేనియా. హాయ్, మీ పేరు? ప్రశాంత్. ప్రశాంతంగా చెప్పు. ఎగ్జానోమేనియా. ఎగ్జానోమేనియా స్పెల్లింగ్ చెప్పు. EXENOMANIA. ఎవరు తెలుసు? అంతే అంతే. అంటే ఏంటి? ఫారినర్స్ అంటే తెగ పిచ్చి భయ్యా. దాని అర్థమా? ఎగ్జానోమేనియా పట్టేసిందని భయం వేస్తుంది. అందుకే వాళ్ళ దగ్గర చూడాలి కానీ మాట్లాడడం కానీ ఏదో కోరికలు పడుతుంటాయి. ఎందుకంటే అమ్మాయికి మైక్ ఇవ్వండి. ఎస్ అమ్మాయి, నువ్వు నుంచో నాన్న, ఫారినర్ తో మాట్లాడవా? యా, ఇప్పుడు మీరు ఫారినర్ అమ్మా. ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే ల్యాండ్ అయ్యారు, ఫ్లైట్ దిగారు, ఇప్పటివరకు అసలు ఎప్పుడు రాలేదు. మీరు US UK మీ ఇష్టం, అప్పుడే దిగారు. మాట్లాడు ఫారినర్ తో. హాయ్. హలో. హైదరాబాద్ కి రూట్ ఎటు వెళ్ళాలండి? హైదరాబాద్ లోనే ఉన్నారండి. హైదరాబాద్ కి రూట్ ఎందుకు ఇంకా? ఇగో మొబ్బన్నయ్య, ఫారినర్ ని నీకు ఇస్తే హైదరాబాద్ ఇది మాట్లాడదాం అనుకుంటాను ఫారినర్ని. అంటే ఎగ్జానోమేనియా గురించి మీ ఉద్దేశం ఏమంటారండి? సారీ, నాకు ఫారినర్స్ తో మాట్లాడాలని అంత తెలీదు. సో నాకు ఎగ్జానోమేనియా గురించి నాకు అంత ఐడియా. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. నాకు ఇప్పుడు అర్థమైందిరా, ఫారినర్స్ తో నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు. సిగ్గు భయ్యా, సిగ్గు. రూట్ అడుగుతున్నాడు వాళ్ళని. కూర్చో. ఎస్, పి ఫర్. హాయ్ ప్రదీప్ గారు. హలో అండి. పి అంటే ఫాగోమేనియా. ఆవిడెవరు? అంటే తిండి పిచ్చి అండి. తిండి పిచ్చి అంటే ఏమంటారు దాన్ని? తిండి పిచ్చి, ఫాగోమేనియా. ఓకే. తిండి పిచ్చి అండి ఫాగోమేనియా అంటే. నాకు ఈ మధ్య తిండి పిచ్చి చాలా పట్టింది. మా ఇంట్లో వాళ్ళు భయపడి నాకు తిండి కూడా పెట్టట్లేదు ప్రదీప్. అయ్యో, ఏం టెన్షన్ పడకమ్మా, ఎంత తింటే అంత బలంగా ఉంటాం, అంతే కదా. అంతెందుకు, ఇప్పుడే మిమ్మల్ని చూస్తే కొరుకు తినేయాలనిపిస్తుంది. నేను వెజిటేరియన్. కూర్చో. హాయ్ అన్న. హాయ్ అన్న. రాయల్ మానియా. ఆర్ ఫర్ రాయల్ మానియా. రాయలా? ఓకే ఓకే. అంటే అంటే నాకు నేనంటే పిచ్చి, తెలుసు. గొప్పలు చెప్పుకోవడం అంటే పిచ్చి. అవునా? మా ఫ్రెండ్స్ అందరు కాలేజ్ లో నువ్వు గొప్పలు చెప్పుకుంటా ఉంటావు. ఎందుకంటే ఈ రోజు ఎక్స్ప్రెస్ షోలో వోచర్స్ అవన్నీ నేను తీసుకుంటా, నాకు తెలుసు, అంతే, అందుకోసమే. ఓకే, నీ గురించి నువ్వు 5 గొప్ప విషయాలు చెప్పు. ఎవరి దగ్గర లేనివి నీ దగ్గర ఉన్న 5 గొప్ప విషయాలు. కష్టం భయ్యా. ట్రై చేయపోని ఒక 5 విషయాలు, 3 విషయాలు నువ్వు చేసే వింత పనులు ఇంకెవరు చేయనివి. కాపీ కొట్టడం. కాపీ కొడతావా? పిచ్చి పట్టిందా? కాపీ కొట్టలో డిగ్రీ తీసుకున్నా నేను. కాపీ కొట్టడం ఆరోగ్యానికి హానికరం. ఈ ఫర్ ఇన్స్ట్రుమెంట్రోమానియా. చెప్పండి. ఈ ఫర్. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ సింధూరా. ఈ ఫర్ ఎర్గోమానియా. ఈ ఫర్ ఎర్గోమానియా. అదేదో మానియానా? ఎర్గోమానియా అంటే పని పిచ్చి. నాకు పని అంటే చాలా పిచ్చి ప్రదీప్. ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను. మా మమ్మీ ఏంటి, మీ తిండి మీరే తినడం, మీ టీవీ మీరు చూడడం, అవును, అలాంటి మీ నిద్ర మీరు పోవడం, అలాంటి పనులు చేస్తుంటాం. అవును. అవి కాకుండా ఇంకేం చేస్తుంటావు? ఇంటి పని, వంట పని అన్ని నేనే చేస్తా ప్రదీప్. అంతెందుకు, నువ్వు చేసే యాంకరింగ్ చేయమన్నా చేసిస్తాను. బాబోయ్, ఓ పని చేద్దా, ఇక్కడ నుంచమ్మా. ఇప్పుడే షో స్టార్ట్ అయింది, నువ్వే ఈ షోకి యాంకర్. యాక్షన్. హాయ్ గైస్. చాలా తక్కువ ఎనర్జీ ఉంది మీలో, ఇంకా కొంచెం ఎక్కువ కావాలి. సూపర్. ఆ తర్వాత ఏదైనా గేమ్ స్టార్ట్ చేద్దామా మనము? కవిత చెప్పు. కాకి నల్లగా ఉంటుంది, ఆకాశం నీలంగా ఉంటుంది, ప్రదీప్ తెల్లగా ఉంటాడు. సూపర్, మీరు యాంకర్ అయిపోతే. యా, తెలుసు నాకు ఆల్రెడీ. వండర్ఫుల్. అసలు ప్లేస్ లో నెక్స్ట్ ఇయర్ నేనే వద్దాం అనుకుంటున్నాను. తీసేస్తున్నాను మిమ్మల్ని. నా సీట్ కి వేసావమ్మా నువ్వు. అమ్మ మా తల్లే, జాగ్రత్త. ఓకే. ఎస్ఫర్ చుంచుంట్రోమానియా. సోపోమానియా. సోపోమానియా. సోపా. సోపా. సోపోమానియా. సోపోమానియా అదే అయ్యి ఉంటుంది. నేను మేధావి అంటే పిచ్చి. నువ్వు మేధావి. ఎందుకు అలా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి అనిపిస్తుంది అలాగా? అంటే ఎందుకంటే ఈ నలుగురు నా గురించి ఏం చెప్పలేదు కదా, నా గురించి నేను చెప్పుకుందామా లేచా. డాక్టర్ చూపించుకుంటే తగ్గిపోద్ది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు, డాక్టర్ చూపించుకోవచ్చు. నిన్ను నువ్వు మేధావి అని ప్రూవ్ చేసుకోవడానికి మాకు ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలవు? ప్రదీప్ చాలా అందంగా ఉన్నాడు అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. నేనే అందంగా ఉన్నాను నేను అనుకుంటున్నాను. ఏం చెప్పు, అసలు నీకైనా తెలుసా? పోనీ సోమవారం, గురువారం, శనివారం, వారంలో 3 రోజులు. ఇలాంటి రోజులు నెలలో ఎన్నొస్తాయి?
మీరు చెప్పినైతే 3 వస్తాయి. వారానికి 3 వచ్చాయంటే నెలకి 12 వస్తాయి. సో ఈ ప్రతి సోమవారం, గురువారం, శనివారం నెమలి 2 గుడ్లు పెడితే నెలకి ఎన్ని గుడ్లు అవుతాయి? 24. నెమలి ఎక్కడైనా గుడ్లు పెడతారా? ఇంకో ఎస్పర్. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ భార్గవి. స్టూపిడ్ మేనియా అంటే నాకు కూడా మీనింగ్ కంప్లీట్ గా తెలీదు, కానీ నాకు తెలిసిన మీనింగ్ అయితే ఏదో పిచ్చి. వీళ్ళు చేసే పిచ్చి మేనియాలు అన్ని చూస్తుంటే యూ స్టూపిడ్ అని తిట్టాలన్నది. నువ్వేమంటావు? యూ స్టూపిడ్ అని అనిపిస్తూ ఉంటుంది మీకు. వెరీ గుడ్. మీకు అలాంటి సందర్భాలు కొన్ని నేర్పిస్తాను, ఆగండి. నాన్న, ఎప్పుడు ఎవరిని చూస్తే యూ స్టూపిడ్ అలా అనిపిస్తుంది మీకు? వర్స్టైల్ భయ్యా, నిన్ను వర్స్టైల్ అని పిలుస్తాను, ఎందుకంటే అన్ని రసాలు నీ దగ్గరే ఉంటాయి కాబట్టి. ఈ షోలో అన్ని రసాలు చూపిస్తుంటావు, ఏ షోలో ఉండవు. ఈ షోలోని అన్ని రసాలు చూపిస్తావు కాబట్టి వర్సటైల్. పొగిడాడా అంటే ఎక్స్ప్రెషన్ బట్టి దూరం నుంచి ఎలా తెలుసా? అంటే ఏంటి తిడతాడా అని. థ్యాంక్ యూ బ్రదర్. జియో వాళ్ళు ఎన్ని ఆఫర్స్ పెట్టినా జియో నుండి మిస్డ్ కాల్ ఇస్తే స్టూపిడ్ అని అనిపిస్తుంది. నేను కస్టమర్ కేర్కి ఇచ్చా మిస్డ్ కాల్. సినిమా చూసేటప్పుడు ఎదురుగా నిలబడినప్పుడు మనకు కనిపించకపోతే స్టూపిడ్ కూర్చో అంట. సినిమా చూసి నుంచుంటారా? కదా ప్రేమ ఎక్కువ నిలబడతారు కదా. అయ్యా దోమకుడు లేచే గోకు మళ్ళీ కూర్చుంటాడు, ఆగచ్చు కదా, ఎందుకంటే కంగారు మీకు. లేదా ముందు రోజులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చూద్దామని నుంచుంటాడు. తలస్నానం చేసి మేకప్ వేసుకొని బయటికి వెళ్తే తలపైన కాకి రెట్టేస్తే దాన్ని స్టూపిడ్ అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కాకి రెట్టేసి వెళ్ళిపోతుంది, స్టూపిడ్ అంటే అదే అని చెప్పి వెళ్ళిపోతుంది. అది అంటే ఎవరికి చెప్పకపోతే డిజైన్ అనుకుంటారు తెలుసా? అది కూడా మేకప్ లో ఒక డిజైన్ కానీ ఎప్పుడైనా అయిందా? అయింది ఎక్స్పీరియన్స్. సాంబార్లో బల్లి పడితే బతికుందా లేకపోతే ఏ దిక్కులో ఉంది అని అడిగేవాడిని స్టూపిడ్ అంటారు. ఏం లే ములక్కాడానికి అంతే. నేను పడుకున్నప్పుడు పక్కన వాడు గురక పెడితే యూ స్టూపిడ్ అనాలని. లే మిరపకాయ వాడు తీసుకుని గొంతులో వేసేవరకు సెట్ అడిగో జీవితంలో గురక పెట్టాడు. ఎవరైనా స్టాండ్ తీయకుండా బండి నడిపితే రే స్టూపిడ్ స్టాండ్ తీసి నడుపురా. అంత టైం ఇస్తాడు నీకాడు. పరిగెత్తుకుంటా అంట. పరిగెత్తుకుంటే ఆయన స్టాండ్ చెప్తావా ఆయనకి? ఓ స్టూపిడ్ స్టాండ్, ఈ లోపల కింద పడతాడు ఆయన పాపం. నా ఫోన్ లో ఛార్జింగ్ 10% ఉన్నప్పుడు నా బ్రదర్ వచ్చి ఆయన ఛార్జర్ పెట్టుకుంటూ కోపం వస్తుంది. యూ స్టూపిడ్ అని తిట్టు. అయ్యో ఏ స్కూల్ నువ్వు? స్కూల్ కాదు, కాలేజ్. కాలేజా మీరా? ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేస్తే స్టూపిడ్ అనాలి. ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసి అదేం తెలియదు కానీ నీ బాడీలో మంచి రిథం ఉంది. మైక్ పక్కడికి ఇచ్చి కిందకి వచ్చి अरे करो करो जरा जलसा सानी दपा मगर सा अरे करो करो जरा जलसा సునామీ ఎదురు వస్తే ఎలాగ కనబడుతుందో క్రిటికల్ కండిషన్ లో క్లాస్ రూమ్ లో టీచర్ పర్మిషన్ ఇవ్వకపోతే కానీ వెళ్ళాలి. ఈ ఒక్క ఆన్సర్ చెప్పేసి మొత్తం తిరుగుతాను. ప్రాక్టీస్ చేస్తున్నావా లేకపోతే రేస్ గురులో శృతి అసలు లోపల ఫీల్ అవుతున్నావా? లోపల ఫీల్ అవుతున్నావు కానీ ప్రాపర్ గా డాన్స్ వచ్చి నీకు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సాంగ్ కంటిన్యూ చేయమా? अरे करो करो जरा जलसा సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో తుఫాను తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు
ఈ స్టెప్ లాస్ట్ అబ్బా భలే వచ్చింది సార్. ఇలా ఇలా అని ఇలా వేసి అన్ని స్టెప్పుల లాస్ట్ స్టెప్ ఒకటి ఉంది సార్. ఇప్పుడు అక్కడి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. ఇది హైలైట్ సార్. బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు నా పక్కన వ్యక్తి నా పైన సడన్ గా వామిటింగ్ చేసేటప్పుడు ఏ యూ స్టూపిడ్ అని అంటామన్నా. కూకో ఎగ్జామ్ హాల్లో స్లిప్ ఇచ్చినా రాయకపోతే స్టూపిడ్ అంటాం. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్ కి కాపీ కొడుతున్నారా? ఎలా కాపీ కొడుతున్నారు? పక్కన మామూలుగా మీరేం తీసుకెళ్లరుగా పేపర్స్ అవేమి? ఇచ్చేసిన తెచ్చుకుని ఇచ్చేస్తావా? రాగానే క్లాస్ రాగానే ప్రసాదం పంచినట్టు పంచుతా ఉండ. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఏం పేరు నీది? శ్రీనివాస్. 8th క్లాస్ చదువుతావు. ఓకే, సో మా కోసం పాట పాడతావా? డైలాగ్ చెప్తావా? చెప్పు. ఒరే వీరశంకర్ రెడ్డి. ఏంటి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. తొక్కలే అరే వార్నింగ్ రా విలన్కి. వీరశంకర్ రెడ్డి డిండింటర్ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇంకో డైలాగ్. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. ఓకే టీచర్. థ్యాంక్ యూ రా, సూపర్. హాయ్ ప్రదీప్. హాయ్. ఎప్పుడైనా అబ్బాయిలు బండి మీద వెళ్తుంటే వెనకాల తిరిగి అమ్మాయిలను కాకుండా అబ్బాయిలను చూస్తే యూ స్టూపిడ్ అని. మీరు అంత కష్టపడి రెడీ వెళ్తే మిమ్మల్ని చూడకుండా అబ్బాయిలు చూస్తే అలాగే ఉంటుంది. పాప అతని ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎందుకు అలా చేస్తారు? హాయ్ ప్రదీప్. హ్యాపీ సంక్రాంతి. లంచ్ పిలిచి బిల్ కట్టిస్తే స్టూపిడ్ అంటారు. పువ్వులు తిన్నారు, ఎవరు కడుతుర్రు? నేను తింటే ఫ్రెండ్స్ కట్టిస్తే. అయ్యో, మీ బాయ్ ఫ్రెండ్ కట్టాల్సిన పని మీ ఫ్రెండ్స్ చేస్తున్నారు. చాలా తప్పు. అబ్బాయిని ఇంకొంచెం ఎక్కువ సంపాదించమని చెప్పు. అడిగానే చెప్పు బావగారిని. సరే చెప్తా.